హాయ్ అండి. మీకు ఉప్పు తయారు చేయడం తెలుసా? ఉప్పు తయారు చేయడం ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వీటిని ఉప్పు కొటార్లు అంటారు. ఉప్పు తయారు చేయాలంటే మొట్టమొదటిగా ఉప్పు నీరు అవసరము. కొటార్లలో ముందుగా బోర్లు వేసి సుమారు 5 డిగ్రీల పైన ఉప్పు నీటి శాతం ఉండే వాటిని గంజేర్లలోకి పంప్ చేస్తారు. గంజేర్లు మీకు వీడియోలో చూపించలేకపోయాను. గంజేర్లు అంటే నీళ్లు నిలవ ఉంచే ప్రదేశాన్ని గంజేర్లు అంటారు. ఆ గంజేర్లలో 20 డిగ్రీల ఉప్పు నీటి శాతం ఉన్నప్పుడు మళ్ళలోకి నీటిని పంపిస్తారు. ఇవేనండి ఆ మళ్ళు. ఈ ఉప్పు నీటి శాతాన్ని బెరీలియం యూనిట్స్ అంటారు. వీటికి సపరేట్గా మీటర్లు ఉంటాయి. ఈ మళ్ళలో 24 డిగ్రీలు వచ్చేసరికి ఉప్పు క్రిస్టల్స్ ఇలా తయారవుతాయి. 29 డిగ్రీలు వచ్చేసరికి ఉప్పు పూర్తిగా తయారవుతుంది. ఆ ఉప్పుని చెక్కతో చేసిన దంతుల ద్వారా కదిలిస్తారు. దంతులంటే చెక్కకి శీలలు కొట్టి ఉంటాయి, దాంతో ఇలా కదిలిస్తారు. తర్వాత చెక్కతో చేసిన పలకతోటి గట్టు మీదకి ఉప్పుని లాగుతారనమాట. ఈ చెక్కతో చేసిన పలకలతో ఉప్పుని గట్టు మీదకి లాగుతారు. ఆ ఉప్పుని టబ్లతో ఉప్పు లోడింగ్ చేసే ప్రదేశానికి మోయాలి. ప్రధానంగా ఎండ ఉంటేనే ఉప్పు తయారవుతుంది. వర్షాకాలం నిల్వ ఉంచాలంటే ఇలా పట్టలతో కానీ తాటాకుతో కానీ పువ్వుల్ని కప్పి ఉంచుకోవాలి. లేదా ఇలా ఓపెన్గా అయినా ఉంచి ఉప్పు లోడింగ్ చేసుకోవచ్చు. చూశారు కదండి ఉప్పు ఎలా తయారు చేస్తారో.